చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. రజనీ గారు, ముందుగా మీకు మా స్టూడియో తరపున, మా స్టాఫ్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏంటి అసలు మీరు ఇప్పుడు జనసేనలో ఉన్నారా లేదా? సార్, ఒక 2-3 days బ్యాక్ జరిగిన ఇష్యూ గురించి నేను ఈ ఫ్లెక్సీ ఎందుకు కట్టారు, ఫ్లెక్సీ కట్టిన వాళ్ళు కర్రలు పట్టుకొని రోడ్డు మీద ఎలా నుంచుంటారు, మీరు టీడీపీ కార్యకర్తల గుండాలా లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ల హోదాలో ఉండి మీరు అలా కర్రలు పట్టుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? కర్రలు పట్టుకునే సాంప్రదాయం ఎక్కడిది మీకు? పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాలేదు కదా. ఈ మాదిరి కర్రలు పట్టుకొని ఫైట్ చేస్తుంటే అప్పుడు కూడా పోటీ చేసి ఉండేవాళ్ళు. గొడవలకి వాళ్ళు పోరు, గొడవలకి దూరంగా ఉంటారు, అదొక డిసిప్లిన్ అనే ఒక బ్రాండ్ కదా. మరి ఈ రోజు ఎందుకు కర్రలు పట్టుకొని వచ్చినారు? ప్రభుత్వంలో ఉన్నామనా అని గట్టిగా అడిగేసినాను సార్. అలా యాక్చువల్లీ అడగకూడదు సార్. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమి ధర్మాన్ని కాపాడాలి. కూటమి ధర్మం అంటే అధర్మం చరిస్తున్నా సరే మనం ధర్మాన్ని కాపాడాలి అంటే అది ఎలా సార్? సో నాకు తప్పనిపించింది. ఇది ఇలా మాట్లాడితే నా అన్నకి ఇబ్బంది, కూటమికి ఇబ్బంది, నా మనుగడకి ఇబ్బంది. అంటే నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో ఉన్నాను, నాకు ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే నాకెందుకు, ఎవరు కొట్టుకు చేస్తే నాకెందుకు? నా పని నేను చేసుకోవచ్చు కదా, నా హోదాలో నేను ఉండొచ్చు కదా. మిగతా అందరు అధికార ప్రతినిధులు ఎవ్వరు మాట్లాడకూడదు అంటే పాపం అందరూ కామ్ అయిపోయారు ఆయన్ని గౌరవించి. అలాగే నేను కూడా ఆయన్ని గౌరవించి కామ ఉండాల్సింది. కానీ నేను ఒక న్యాయవాద వృత్తి, లోపలుండే కమ్యూనిజం భావాలు అవి ఎలా ఉంటాయి అంటే, కళ్ళ ముందు తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఉంటే ఇంటికెళ్తే తినలేము, తింటే పడుకోలేము. అలాంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు అడిగేయాలి. అంతే. ఆ అడిగేయాలనేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి, అంతకు ముందు అలాగే అడిగినాను కాబట్టి ఆ గవర్నమెంట్ లో, ఆ జగన్ గారి గవర్నమెంట్ లో పంచాయతీ ఎన్నికల్లో బయటికి రాలేదు, ఆయన అరెస్ట్ అప్పుడు బయటికి రాలేదు, తల్లి బోనమ్మను అడిగినప్పుడు బయటికి రాలేదు, అవమానించినప్పుడు అప్పుడంతా బయటకు వచ్చింది నేను సార్. అమరావతి ఉద్యమంలో గర్జించింది నేను. మిగతా వాళ్ళ భూములు ఉన్నోళ్ళు వాళ్ళు వస్తారు, వాళ్ళకి అవసరం. మాకేం ఒక్క అరెకరం కాదు సార్, ఒక గజం కూడా లేదు మాకు అమరావతిలో. కానీ వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి నచ్చి తెలంగాణ లాంటి మహోద్యమాల్లో మేము పార్టిసిపేట్ చేయలేకపోయాం, ఒక అమరావతి ఉద్యమంలో మేము ఉన్నామని చెప్పుకోవడం అది ఎంత అద్భుతం. ఒకప్పుడు ఇక్కడ ఉద్యమం జరిగింది, 5 ఏళ్లు ఊరు నిద్రపోలా, అలాంటి ఉద్యమంలో గ్రీన్ కలర్ కండ వేసుకొని నేను ఉన్నాను అని చెప్పుకోవడం చరిత్ర సార్. అది నాకు చాలా ఇష్టం. ఉద్యమాలని ఎక్కడ నాకు ఛాన్స్ రాలా. కళ్ళ ముందు ఉద్యమం చూస్తే కనుచూపు మేరలో ఉన్న శత్రువు ఎవడైనా గాని నాకు అనవసరం. ఈ ఉద్యమంలో ఈ మహిళలతో, ఈ రైతులతో నేను ఉండాలి అని నా పోరాటం చేసిన. సో అక్కడ నుంచి జగన్ గారి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, కోడికత్తి కేసు కానీ, ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ గా అది నా సబ్జెక్ట్. సిబిఐ ఏం చెప్పింది, సిట్ ఏం చెప్పింది, దాన్ని అనలైజ్ చేయడం, అక్యూజ్డ్ స్టేట్మెంట్ కానీ, రికార్డెడ్ ఎవిడెంటరీ కానీ, ఇదంతా నాకు అనలైజ్ చేయడం వచ్చు కాబట్టి ఆ కేసుని ఇవాళ వీళ్ళని పట్టుకున్నారు, ఈ కారణంగా పట్టుకున్నారు, ఈ గ్రౌండ్స్ తో పట్టుకున్నారు, ఇలా అంతా చెప్పేదాన్ని. ఎంత ధైర్యం ఉంటే చెప్తావు అని. ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో కూర్చుని నా వీడియో ప్లే చేసి అన్ని టీవీ ఛానల్ పెట్టి, జగన్ నీకు దమ్ముంటే ఈ అమ్మాయిని ఎదుర్కో, ఝాన్సీ లక్ష్మీబాయి లాగుంది, నీ లాంటి వాడిని ఉప్మాలో కర్రీబోగు తీసినట్టు తీసేసిద్ది అని ఆయనే స్వయంగా వీడియో పెట్టి అన్ని టీవీ ఛానల్ పిలిపించి మాట్లాడి, తర్వాత ఒక రోజు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నన్ను పలకరించి నన్ను ఇంటికి స్వాగతించి భోజనం పెట్టారు. సో అంత గొప్పగా ఉన్నాం సార్. అంటే ఇది గొప్పతనం మనం అడుగుతున్నామని కాదు, మనలో ఉండే భావాలు, కమ్యూనిజం భావాలు. తప్పు మీరు చేసినా ప్రశ్నిస్తా, నా అన్న పవన్ కళ్యాణ్ గారు చేసినా ప్రశ్నిస్తా, నేను అంత ఇష్టపడే రాజకీయ దురంధరుడు చంద్రబాబు గారు చేసినా ప్రశ్నిస్తా. ఇప్పుడు నాకు అడుగడుగున అన్ని సమస్యల్లా కనపడుతుంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వం రాకముందు అన్ని తప్పులే చక్కగా ప్రశ్నించా. ప్రభుత్వం వచ్చినా ఏది జరుగుతున్నా ఇది తప్పు కదా, ఇది ఎలా చేస్తున్నారు, నీకెందుకు మాట్లాడుతావు, ఇది కూటమి ధర్మం, చంద్రబాబు గారి డెసిషన్, మీరు మాట్లాడకండి. ఓకే సార్, ఇది కూడా తప్పు సార్. ఉచిత బస్ ఇచ్చే బదులు పగలనక రాత్రనక డ్రైవింగ్ చేసి 60 ఏళ్ల తర్వాత కంటి చూపు కూడా మందగిచ్చి రిటైర్ అయ్యి బీపీలు షుగర్లు వచ్చిన వాళ్ళకి 1500 పెన్షన్. వాళ్ళ పెన్షన్ పెంచండి సార్. మా కుటుంబాల్లో చాలా మంది డ్రైవర్ గా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ పెన్షన్ కోసం క్యూ లైన్ లో నుంచి. సార్, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు బాగోలేదు అంటున్నారు.